ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావత సమయం. మరొక నూతన దినంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు కదా. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి వందనం చెల్లించుకుందాం. గడిచిన వారం అంతా కూడా కాపాడి ఈ మరొక నూతన వారంలో ఆల్రెడీ ఇది రెండవ దినంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అదేవాది దేవునికి వందనములు. దేవుడు మనల్ని అనుదినము అనుక్షణము కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తూ పోషిస్తూ ఉన్నందుకు ఆ దేవునికి వందనం చెల్లించుకుందాం. ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం. ముందుగా మనము ఈ ఉదయకాలం లేచిన వెంటనే మనము దేవుని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమమైనటువంటి విషయం కనుక దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్తను ధ్యానిస్తుండగా దేవుడు మన హృదయాలను సంధించుటకు సహాయం చేసి మన హృదయాలలో దేవుని యొక్క వాక్యంను నింపునట్లుగా సహాయం కొరకు అడుగుదాం. పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనందరినీ కమ్ముకొనుగాక. నా నోటి మాటలు మనందరి హృదయ ధ్యానంలో దేవుని దృష్టికి అనుకూలంగా ఉండినట్లుగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఈ దినం మనకి ఇచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుడు ఈ కృపావార్తను మనకి ఇచ్చినందుకు దేవునికి వందనములు. ఈ వాక్య భాగము మనం చాలాసార్లు ధ్యానించి ఉంటాము. దేవుడు ఎంత గొప్పగా మనకు ఈ దినము ఒక గొప్ప ప్రవచనం ఇస్తున్నాడు. మనకు ఒక గొప్ప ఆజ్ఞ, ఒక గొప్ప దీవెన. ఎలాంటి దీవెన అంటే దేవుడు మనల్ని ప్రవచించమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా అని చెప్తున్నాడు ప్రవక్త అయిన యెహెజ్కేలు. అంటే దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుతో నీవు ప్రవచించు అని చెప్పాడు. ప్రవచించు అని చెప్పినప్పుడు అతడు ప్రవచించినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం అంటే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన మనల్ని మాట్లాడమని చెప్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని సృజించినప్పుడు ఏ విధంగా సృజించాడంటే కేవలం నోటి మాటతోనే సృజించాడు. మొట్టమొదట ఆయన వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు అయింది. ఆ విధంగా వెలుగు ఈ లోకంలోకి వచ్చింది. అంతవరకు చీకటి ఉన్నింది. అయితే ఆయన మాట పలకగానే వెలుగు వచ్చింది. మరి దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైనది కదా. ఆయన మాటతోనే అనేకమైన అద్భుత కార్యం జరిగాయి. చెట్లు మొలుచునుగాక అంటే మొలిచాయి. జీవచరములు సృష్టించబడునుగాక అంటే జీవచరములు సృష్టించబడ్డాయి. అన్ని జలచరములు మరి ఈ భూమి పైన కానీ ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులైన ప్రతిదీ కూడా దేవుడు కేవలం మాటతోనే సృష్టించాడు. సూర్యచంద్రులను సృష్టించాడు, నక్షత్రాలను సృష్టించాడు, చెట్లను మొలిపించాడు. అన్ని సమస్తము కూడా ఆయన నోటి మాటతోనే జరిగాయి. ఆ తర్వాత ఆయన మనిషిని మాత్రమే ఆయన తన యొక్క చేతితో తాను స్వయంగా చేశాడు. మట్టితో మనిషిని సృజించాడు. మరి అంత గొప్ప దేవుడు మట్టితో మనల్ని సృజించినప్పటికీ కూడా మనలో జీవాత్మగా ఉన్నది ఆయనే. ఎందుకంటే ఆయన తన యొక్క ఊపిరిని మన ఆదాము యొక్క నాసికారంధ్రములలో ఊదినప్పుడు, జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. దేవుడు ఎంత అద్భుతంగా ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్పగా ఆయన చేసిన తర్వాత ఆయన మనిషిని కూడా తనతో సమానంగా ఆల్మోస్ట్ సమానంగా ఆయన చేయాలనుకుని ఆయన ఎంతగానో ఆశపడ్డాడు. పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా జీవిస్తూ ఈ లోకంలో అభివృద్ధి పొందమని, ఫలించమని, ఈ లోకాన్ని నిండించమని ఆయన చెప్పాడు. అయితే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఫ్రీ విల్, తనకు ఇచ్చినటువంటి తన చిత్తము, స్వయం చిత్తము, దానివల్లనే ఆ మనిషి అనేవాడు ఎలా ఆలోచించాడో, ఆదాము ఎలా ఆలోచించాడు, హవ్వ ఎలా ఆలోచించింది మనం చూసాం కదా. శారీరక ఆశలకు లోబడిపోయారు, నేత్రాశకు లోబడిపోయారు, వారు జీవపు డంబమునకు లోబడిపోయి వారు దేవునికి విరోధంగా
ఆలోచించారు. అంటే సృష్టికర్తను కూడా వారు దూరం పెట్టేశారు. అలాంటి పరిస్థితి రావడం దేవునికి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు మనతో ఎంతగానో సమీపంగా ఉండాలని, మనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన ఆదాము దేవునితో సహవాసం కోల్పోయాక, ఆదాము ఆ ఏదైనా తోటలో నుంచి తరిమివేయబడ్డాక అతని జీవితం అతను జీవించాడు. అయితే అతని సంతానంలో ఒక వ్యక్తి, హనోకు అనేటువంటి ఒక వ్యక్తి, అతడు దేవునితో ఎంతో సన్నిహితంగా నడిచాడు. ఎన్నో సంవత్సరాలు నడిచాడు. ఆ తర్వాత అతడు లేకపోయాను, అంటే దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. అతడు మరణము రుచి చూడనేలేదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము ఒక్కొక్కరి పట్ల ఎలా ఉంటుందో మనకు తెలియదు. అయితే ఈ దిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన ప్రవచించుము అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు భయంకరమైన చెరలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారంటే, మాకు జీవం లేదు, మేము ఎండిన ఎముకల్లాగా ఉన్నాము, మాకు అస్సలు శక్తి లేదు, మాకు బలం లేదు, మాకు ఏమీ చేత కాదు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభువు వారిని అలా దిగులు పడవద్దు, మీ ఎండిన ఎముకల్లాగా ఉన్నటువంటి మీ పరిస్థితి నేను బాగు చేస్తాను, మీరందరూ కూడా మహాసైన్యమై నిలుస్తారు, ఆ తర్వాత మీరు మీ యొక్క దేశంను స్వతంత్రించుకుంటారు, మీరు సంతోషంగా ఉంటారు, మీరు జీవిస్తారు, ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి మాట తప్పకుండా నెరవేరుస్తాను అని ఆయన చెప్పడానికి ఒక సాదృశ్యంగా ఒక పరిస్థితిని దేవుడు యెహెజ్కేలుకు చూపిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలును ఆయన ఏం చేశాడంటే, యెహోవా హస్తము ఆయన మీదకి వచ్చింది, అతడు ఆత్మవశుడైపోయాడు. ఎప్పుడైతే దేవుని హస్తము అతని మీదకి వచ్చిందో అతడు ఆత్మవశుడైపోయాడు. అంటే ఆత్మచేత నింపబడ్డాడు. అతడు ఎటు వెళ్ళినా కూడా అది కేవలం దేవుని చేతనే అతడు కొనుపోబడుతున్నాడనమాట. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపెను అని 37వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివినట్లయితే మొదటి వచనంలో అలా రాయబడి ఉంది. అతడు ఒక లోయలో దింపబడ్డాడు. అక్కడ ఆ లోయలో ఎన్నో ఎముకలు ఉన్నాయంట. ఎన్ని ఎముకలంటే చాలా ఎముకలు. ఆ ఎముకలు అసలు ఎవరివో మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఎముకలు ఒక చోట పాతిపెట్టబడినవి కాదు. అలా ఒక్కొక్క మనిషిని అలా వేసేస్తే, ఆ లోయలో అలా విసిరివేస్తే ఆ మనిషి యొక్క చనిపోయినటువంటి ఆ వ్యక్తి అలా అక్కడే మరి కుళ్ళిపోయి నశించిపోయినటువంటి పరిస్థితి. ఎముకలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎవరి ఎముకలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఎముకల విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇంత గొప్ప మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అనేకమైన ఎముకలు ఉన్నాయి. ఎవరి ఎముకలో తెలియదు. భయంకరమైన, అంటే ఆ స్థితి ఎలా ఉందంటే ఎండిన ఎముకలు, వాటిలో అసలు జీవం లేదు. అసలు ఎంతగా ఎండిపోయాయంటే అవి కేవలం ఎండిపోయినవి అని రాయబడింది. మరి అలాంటి ఎముకలు బ్రతకగలవా అని దేవుడు యెహెజ్కేలును అడుగుతున్నాడు. అప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, ప్రభువా అది నీకే తెలుసు. ఎందుకంటే నాకు తెలియదు ప్రభా. మనమైతే ఏం చెప్తాము, ఎండిన ఎముకలు అస్సలు లాభం లేదండి అని చెప్తాం కదా. మరి డాక్టర్లు ఏం చెప్తారు? ఎవరైనా చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ వ్యాధి ఇంకా బాగా కాదు అని డాక్టర్లకు తెలిసినప్పుడు వాళ్ళు పేషెంట్ యొక్క బంధువులతో, కుటుంబ సభ్యులతో అదే చెప్తారు. ఏం లేదండి, మేమేదో మా ప్రయత్నం చేస్తున్నాం, కానీ
మాకు చేత కాదు. మరి ఏమో మరి తెలియదు. ఇప్పుడైతే పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు అని చెప్తారు కదా! అలాగా అంటే ఒక్కొక్కసారి అయితే లేదండి లాభం లేదు. ఒక నెల బ్రతికితే చాలా గొప్ప. ఒక వారం రోజులు బ్రతికితే చాలా గొప్ప అని చెప్తారు. అంత భయ ఆ విధంగా వాళ్ళు డాక్టర్లకు వాళ్ళ చేతిలో ఉన్నది అంత మాత్రమే. కనుక వాళ్ళు ఆ విషయాలు ఆ విధంగా చెప్తారు. కానీ దేవుడైతే అలా అనుకుంటాడా? అలా అనుకోడు. యాయిరు కుమార్తె బాగలేదు. మరి ఆ అమ్మాయిని బ్రతికించాలి అని దేవుడు వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో ఆ యాయిరు వాళ్ళొచ్చి యాయిరుతో చెప్తారు. ఎందుకు ప్రభువును నువ్వు ఇబ్బంది పెడతావు? ఆ అమ్మాయి చనిపోయిందిలే, ఇంకేం లాభం లేదు. అంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే బ్రతికి ఉన్నప్పుడైతే ఒకవేళ ఆయన స్వస్థపరుస్తాడేమో, చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడాయన అన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు. కానీ ప్రభు ఏమన్నాడు? ఆ చిన్నది నిద్రపోతుంది. కానీ మీరు ఎందుకు అలా గొల్లు పెట్టి ఏడుస్తారు అని చెప్పి వారిని గద్దించి ఆయన వెళ్ళి ఆ చిన్న పాపను లేపినట్లుగా మనం చూస్తాం కదా! దేవుడు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను మనం చూసినట్లయితే ఆయన చేసిన కార్యములు అసాధ్యమైనవి ఆయన సాధ్యం చేశాడు. ఏది కూడా ఆయన చేసిన అందుకే అవి అద్భుతాలు. అందుకే అవి సూచక క్రియలు. ఎందుకంటే మన చేతిలో మనమైతే అవి చేయలేము. మనం అనుకుంటాం కూడా మనం చేయలేము అనే అనుకుంటాం. కానీ దేవుడు మనకిస్తున్నటువంటి ఇక్కడ ఈ భాగంలో ఆయన యెహెజ్కేలు అనే ఒక మానవ మాతృనికి ఇస్తున్నటువంటి ధన్యత ఏమిటంటే నువ్వు ప్రవచించు అని చెప్తున్నాడు. దేవుడు అతనితో నువ్వు ప్రవచించు అని చెప్తున్నాడు. ప్రవచించి ఏం చెప్పాలంట? ఎముకలతో ఇట్లను అంటే నువ్వు ఎముకలతో మాట్లాడు. ఎముకలతో ఏమని మాట్లాడాలంట? ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. మరి ఎండిన ఎముకలు ఎలా వింటున్నాయో మనకు తెలీదు. ఎండిపోయిన ఎముకలట అవి. కేవలం ఎండిపోయినవి. ఎన్ని సంవత్సరాలైందో అవి అక్కడ పడి. అయితే అలాంటి ఎముకలు వింటున్నాయి. అలాంటి ఎముకలకు వినే శక్తి ఉంది. ఈ లోకంలో సర్వ సృష్టికి కూడా వినే శక్తి ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా! కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తాము. కొండలు ఉత్సాహధ్వని చేయుచున్నాయి అని చెప్తాయి. అంటే మనకు వినిపించదు, కానీ ప్రభువుకు వినిపిస్తాయి. సృష్టి అంతా కూడా మాట్లాడుతున్నది. మీరు కేకలు వేయకపోతే, ఈ బాలురు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి నా గురించి అని యేసు ప్రభు చెప్పారు కదా! కాబట్టి ఆ విధంగా దేవుడు ఏదైనా కూడా ఆయనకు సాధ్యమే. ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడి ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుంది. అందుకే చేపలు ఆయన చెప్పగానే చేపలు వచ్చి పేతురు వలలో పడ్డాయి. ఆయన చెప్పగానే ఒక పెద్ద చేప వచ్చి యోనాను మృంగివేసింది. మళ్ళీ చెప్పగానే తీసుకువెళ్ళి అక్కడ కక్కివేసింది. ఈ విధంగా ఏదైనా కూడా ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన మాట వినగలదు. ఒక చెట్టును పుట్టమని చెప్తే ఆ చెట్టు పుట్టింది. ఆ తర్వాత ఆ చెట్టులో పురుగు పుట్టమని చెప్తే పురుగు పుట్టింది. ఆ విధంగా ప్రభు ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే ఆయన ఆ నోటిలోని జీవపు శక్తిని మన నోటిలో కూడా ఉంచాలనుకుంటున్నాడు. అందుకే ఆ ప్రవక్తకు చెప్తున్నాడు ఆయన, ప్రవచనం ఎత్తి ఇలాగనుము, ఎండిన ఎముకల్లారా అని ఆ ఎండిన ఎముకలతో మాట్లాడమని చెప్తున్నాడు. ప్రవచించమని చెప్తున్నాడు. మరి ఆయన ప్రవచించమని చెప్పగానే ఆయన ప్రవచించినప్పుడు ఏం జరిగింది అతనికి తెలియదు. నాకు నన్ను ప్రవచించమని దేవుడు చెప్పాడు, నేనైతే చెప్తాను, ఇంకా నాకు తెలీదు అనుకున్నాడేమో. మరి యెహెజ్కేలు అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఆ విధంగా చెప్పాడు. ఆ విధంగా ప్రవచనం ఎత్తి చెప్పాడు. చెప్పిన ప్రకారము ఆయన ప్రవచించుచుండగానే ఇంకా ప్రవచిస్తూనే ఉన్నాడు. ఇంకా గడగడమను ధ్వని వచ్చిందంట. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా! గడగడమను ధ్వని. ఆ ధ్వని ఒకటి పుట్టినప్పుడు ఎముకలు ఒకదానితోనొకటి కలుసుకున్నాయంట. అవన్నీ ఎన్నో ఎముకలు అక్కడ. ఒక మనిషి ఎముకలు ఎక్కడెక్కడో ఉన్నాయి. అయితే ఒక్కొక్క మనిషి ఎముక ఒక్కొక్క దాన్ని వెతుక్కుంటూ వచ్చేసాయంట. వచ్చి గబగబా అతుక్కుంటున్నాయంట. అతుక్కుని ఒక్కొక్కటి ఆ విధంగా కలుసుకున్నాక అది ఒక అస్థిపంజరమైంది. ఆ అస్థిపంజరమైన తర్వాత ఏమైంది? నరములను మాంసమును వాటి మీదకి వచ్చినాయి. ఆ తర్వాత
వాటిపైన చర్మం కప్పబడింది. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అంత అద్భుతంగా జరిగింది. అతడు ప్రవచిస్తుండగానే గడగడమని ధ్వని కలిగింది. ఆ తర్వాత అద్భుతంగా అన్ని ఎముకలు అలా వచ్చేసాయి. అన్ని ఎముకలు వచ్చేసి ఒకదాన్నొకటి కలుసుకున్నాయి. ఒక మనిషికి ఏ ఏ మనిషి ఎముకలు ఆ మనిషికి అలాగ వచ్చి అతుక్కుపోయాయి. ఆ తర్వాత వాటి మీద నరములు, మరి కండరాలు, మాంసము సమస్తం వచ్చింది. ఆ తర్వాత ఆ యొక్క శరీరం అంతా ఏర్పడింది. అయితే శరీరం అంతా ఏర్పడింది కానీ వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేదట. అప్పుడు ప్రభు అన్నాడు, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము. ఎట్లు అంటే, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. జీవాత్మకే ఆజ్ఞ చేయమని చెప్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతము! జీవాత్మ అంటే దేవునిలో ఉండే ఆత్మ. ఆ దేవునిలో ఉండే ఆత్మకు దేవుడు ఈ మనిషికి అధికారం ఇస్తున్నాడు. జీవాత్మ రమ్ము అని చెప్పమని చెప్తున్నాడు. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించమని చెప్తున్నాడు. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని చెప్తున్నాడు. ఎంత అద్భుతం కదండి! అసలు ఊహిస్తేనే ఒళ్ళు గగురు పడుస్తుంది కదా. అసలు మనకు దేవుడు అంత శక్తినిచ్చాడా? ఒకసారి మనం ఎందుకు ఆలోచించము? దేవుడు మనకు శక్తినిచ్చాడు. దేవుడు మనల్ని మాట్లాడమని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, ఈ కొండతో మాట్లాడండి, ఈ కొండను ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పండి, అది వెళ్ళి సముద్రంలో పడుతుంది అని చెప్తున్నాడు దేవుడు. చెట్టు సముద్రంలో పడి అక్కడ నాటబడమని చెప్పమని చెప్తున్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాట ఒక్కటే. దేవుడు మనకు ప్రవచించే శక్తినిచ్చాడు. ఆ శక్తిని మనం తెలుసుకోవాలి. ఆ శక్తిని మనం గ్రహించాలి. ఆ శక్తితో మనం మాట్లాడితే తప్పకుండా దేవుడు కార్యములు జరిగిస్తాడు. ఇక్కడ కూడా యెహెజ్కేలుతో మాట్లాడాడు దేవుడు. యెహెజ్కేలుకు చెప్పాడు, ప్రవచించు అని చెప్పాడు. ఆ ప్రవచించు అని చెప్పినప్పుడు జీవాత్మ వారిలోనికి వచ్చింది. వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కాని మహాసైన్యమై నిలిచారంట. అందరిలోకి వచ్చిందండి జీవాత్మ. ఏ ఒక్కటి కూడా పోలేదు, ఏ ఒక్కటి కూడా తప్పిపోలేదు. ప్రతి శరీరంలోనికి, ఎముకలుగా కూర్చోబడినటువంటి ప్రతి శరీరంలోనికి కూడా జీవాత్మ వచ్చింది. ఆ జీవాత్మ వచ్చి వారిలోనికి వచ్చినప్పుడు వారంతా కూడా సజీవులై లెక్కింప శక్యం కాని మహాసైన్యమై నిలిచారు. లెక్కించడానికి కూడా శక్యం కాదు. మీరు ఆలోచించండి, ఆ లెక్కింప శక్యము కానంత మంది ఎముకలు ఆ లోయలో ఉన్నాయి. ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలను లెక్కింప శక్యం కాదు. అన్ని ఎముకలు ఏ విధంగా దేవుని యొక్క మాటకు లోబడ్డాయో చూసారా? ఎండిన ఎముకలు. మరి అవి కూడా ఎవరి మాటకు లోబడ్డాయి? దేవుడు ప్రవచించుమని ఒక మానవ మాతృడైనటువంటి యెహెజ్కేలుకు ఆజ్ఞ ఇస్తే, యెహెజ్కేలు ప్రవచిస్తే ఈ విధంగా జరిగింది. మరి దేవుడు మనల్ని కూడా అలాగ వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ సమయంలో నా జీవితంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిని నేను మీతో పంచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఏం జరిగిందంటే, ఒకసారి నేను 2014 సంవత్సరంలో నేను ఇలాగే ఉదయకాలంన వాక్యం, మామూలుగా ఉదయకాలంన మన మౌన ధ్యాన సమయం ఉంటుంది కదా, ఆ విధంగా నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇదే వాక్య భాగం నాకు వచ్చింది. అప్పుడు నాకు ఒక మాట ఆలోచనలోనికి వచ్చింది. ఏమిటంటే, దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడే యెహెజ్కేలును తీసుకొని వచ్చాడు. అయితే ఆ ఎండిన ఎముకలు కేవలం ఎండిపోయినవి. వాటిని దేవుడే ప్రవచించవచ్చు కదా. దేవుడే నోటి మాటతో ఆ ఎముకలను కలుసుకోమని చెప్పొచ్చు కదా. కానీ దేవుడు యెహెజ్కేలుకు ఇలాగ చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, మనిషి అయినటువంటి యెహెజ్కేలు ఒక ప్రవక్తగా, దేవునికి ప్రవక్తగా ఉన్నాడు. మరి ఆ ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాలని కోరుకున్నాడు. దేవుని నోటి మాటగా
మనము మాట్లాడాలని ఆయన కోరుతున్నాడు. అంటే ఒక మానవ మాతృనితో నువ్వు ప్రవచించు అని చెప్తున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే గదా చెప్తున్నాడు. మీరు కూడా చెప్పండి, ఈ కొండతో మాట్లాడండి. ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పండి అని చెప్తున్నాడు గదా! అంటే మనం మన సమస్యతో మాట్లాడాలి. మనకున్నటువంటి కష్టంతో మాట్లాడాలి. మనకున్నటువంటి పరిస్థితులతో మాట్లాడాలి. మాట్లాడితే, ప్రవచిస్తే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. జరుగుతుందా? జరుగుతుందేమో! నిజంగా దేవుడు మరి ఇంత గొప్ప శక్తిని యెహెజ్కేలుకి ఇచ్చినాడు కదా! మరి మనకు కూడా ఇచ్చే ఉంటాడు కదా! అని ఒక్కసారి నాకు ఆ తలంపు వచ్చినప్పుడు, అప్పటి నా పరిస్థితి ఏమిటంటే, నా భర్త ఆయనకు కుడి కాలు ఆహ్, బొటనవేలు ఆహ్, పక్క వేలుకు ఒక చిన్న పుండులాగా ఒకటొచ్చింది. ఆయన డయాబెటిక్ పేషెంట్. ఆయనకు ఆ విధంగా వచ్చినప్పుడు అందులో అది సెన్సేషన్ లేనందువల్ల అది లోపల లోపల చాలా పెద్దదయిపోయింది. అది మాకు తెలియలేదు. పైకి మాత్రం క్లోజ్డ్‌గా ఉన్నట్టే ఉంది కానీ, మరి చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము. ఎవరు కనుక్కోలేకపోయారు కానీ, చివరికి ఒక డాక్టరు ఆ లోపల చాలా లోపలికి ఇక్కడ రంధ్రం ఏర్పడింది. ఇది గ్యాంగ్రీనస్‌గా ఉన్నట్లుంది. మరి ఇంక కొద్ది రోజుల్లో ఒకవేళ అది ఎముకను తాకితే మరి ఆ కాలు వేలు తీసివేయవలసి వస్తుంది. అది పక్కకు కూడా పాకవచ్చు అని చెప్పినప్పుడు మేము చాలా దుఃఖపడ్డాము. ఆలోచిస్తే కా మరి మనం ఆలోచిద్దామండి. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి శరీరం కదా! ఈ శరీరంలో ఒక భాగం కట్ చేసి తీసేయడం అంటే ఎంత బాధాకరమైన విషయం. నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. రోజు హాస్పిటల్‌కి వెళ్ళి ఒక బాగా సుమారైన ఒక మీటరంత పొడవు ఉన్నటువంటి గాజ్ క్లాత్ ఆ లోపలికి ఆహ్, ఏ టింక్చర్ ఐడిన్‌లో ముంచి ఆ లోపలికి కూరుతాడతను. ఆ డాక్టరు. కూరి దాన్ని కట్టుగట్టి పంపిస్తారు. రోజు ఆ విధంగా డ్రెస్సింగ్ చేయించుకుంటూ ఉన్నారు. మరి ఇది ఎప్పుడు ఎలాగవుతదో, ఎలాగ డెవలప్ అవుతదో తెలియని ఆ పరిస్థితిలో మేము దుఃఖంతో ఉన్నాము. ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా మార్గం చూపమని అడుగుతూ ఉన్నాము. అయితే ఆ సమయంలో ఈ వాక్యము కనిపించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. పైగా ఇక్కడున్నటువంటి మాట ఏంటి? ఆహ్, అది ఆ యొక్క శరీరము అంటే ఎముకలు కలుసుకోవాలి. నరములు, మాంసమును వాటి మీదకి రావాలి. చర్మము కప్పాలి అని రాయబడింది కదా! ఆ విధంగా కప్పబడాలి. ఈ విధంగా జరగాలి అని ఈ వాక్య భాగంను చదివిన తర్వాత నేను ఆలోచించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా! నేను కూడా ప్రవచిస్తున్నాను. ఇదిగో నా భర్త ఆ కాలిలో ప్రభువా మీరుండండి తండ్రి. మీరు ఆ కాలిలో ఉన్నటువంటి ఆహ్, ఆ గ్యాంగ్రీనస్‌గా ఫార్మ్ అయినది అంతా కూడా తొలగిపోవును గాక. దానిపైన మాంసం కప్పబడును గాక. నరములు వచ్చును గాక. చర్మం కప్పబడును గాక అని ప్రవచించుకున్నానండి నేనే. నేనే మనసులోనే ప్రవచించాను. ప్రవచించిన తర్వాత బయటికొస్తే అప్పుడు మరి మాకు ఆ దినము ఒక వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి ఒక పాస్టరే. అతను గూడా. అతను వచ్చి మాతో ఏం చెప్పాడంటే, "మీరు చెన్నైలో ఒక మంచి హాస్పిటల్ ఉందండి. ఎంఐవి హాస్పిటల్ అని. అక్కడికి వెళ్ళండి. అక్కడ చాలా బాగా పోడియాట్రీలో ఒక మంచి డాక్టర్ ఉన్నారు. ఆయన బాగా చేస్తాడు" అని చెప్పినప్పుడు మేము వెంటనే ఇంకా ఏం ఆలోచించలేదు. వెంటనే 2, 3 డేస్‌లోనే టికెట్స్ బుక్ చేసుకొని ట్రైన్‌లో వెళ్ళాము. వెళ్ళి ఆ హాస్పిటల్‌కి వెళ్ళాము. ఆ తర్వాత అది ఎంవి డయాబెటిక్ సెంటర్. అక్కడ ఒక పోడియాట్రిక్ సంబంధించిన ఒక స్పెషల్ విభాగం ఉన్నది. అక్కడికి ఆ హాస్పిటల్ విభాగంలోనికి వెళ్ళాము. అక్కడ ఆయన చూసినప్పుడు ఆ భాగాన్నంతా అంటే ఆ వేలు భాగాన్నంతా కూడా ఆయన ముందుగా పిక్చర్ తీసుకున్నాడు. ఆ తర్వాత దానిని కేవలము నార్మల్ సెలైన్ వాటర్‌తో కడిగాడు. కడిగిన తర్వాత ఒక విధమైనటువంటి స్పాంజ్ లాంటి క్లాత్ అది ఒక ఒక స్పాంజ్ లాంటి మెటీరియల్ అండి అది. అది పెట్టి దాన్ని చుట్టి కట్టి పెట్టేశారంతే. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలేమీ లేదండి. నిజంగా అది ఎంత ధన్యత, ఎంత అద్భుత కార్యమో నేనెప్పుడు కూడా మరిచిపోను. ఎందుకంటే ఆ తర్వాత అంటే ఆ దినము
ఆ వ్యక్తి వచ్చి మాకు ఆ మార్గం చూపించాడు. అంటే ఒక హాస్పిటల్ ఉన్నది. అక్కడ తప్పకుండా ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్న మార్గం చూపించాడు. ఆ మార్గం గుండా మేము వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే బాగైపోయింది. ఏ 3 డేస్ అంతే. కేవలం 3 డేస్‌లో ఆ లోపల ఇంక ఏమీ లేదు. అంతా కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. అంతవరకు లోపలికి 1 మీటరు క్లాత్ పట్టేది లోపల. ఆ రంధ్రం ఏదైతే ఏర్పడిందో, ఆ రంధ్రంలోనికి 1 మీటరంత క్లాత్ లోపలికి దూరేది. ఎంత వేలుంటుందండి మన వేలు? మన కాలు బొటన వేలు పక్కనుండే వేలు ఎంతుంటుంది? ఆ వేలు లోపలికి ముందు భాగంలో అయిన గాయంలో ఆ లోపలికి 1 మీటరు క్లాత్ దూరేదంటే ఇంకా మీరు ఊహించండి. మరి అలాంటి పరిస్థితి బాగైపోయింది. ఎంత అద్భుతం! ఎంత ఆశ్చర్యకరం! దేవుడు నా జీవితంలో చేసిన ఈ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని బట్టి నేనెప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. మేము ఆ తర్వాత దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. అక్కడ కొద్ది కాలం ఉండి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా ఎప్పుడూ కూడా అలాంటి సమస్య ఆయనకు రాలేదు. అఫ్‌కోర్స్ ఆయన ఈ లోకంలో లేడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ విధంగా గొప్ప అద్భుత కార్యాన్ని ఆయన జీవితంలో చేశాడు. అది కేవలం ఇదిగో ఈ వాక్య భాగమును ఆధారం చేసుకొని నేను ప్రవచనాత్మకంగా మాట్లాడాను. నాలో ఏమి లేదు. నాకేమి శక్తి లేదు. అది కేవలం దేవుని యొక్క శక్తి. దేవుడు మనందరికీ కూడా దేవుడు జీవము, జీవమిచ్చేటువంటి వాక్యము, జీవమిచ్చేటువంటి మాటలు మాట్లాడమని చెప్తున్నాడు. జీవ మరణములు నాలుక వశమని చెప్పాడు. మరి మనము మంచి మాటలు, దేవుని మాటలు మనము ఎవరి పట్ల ప్రవచించినా కూడా అవి తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను మనం తప్పకుండా ఉపయోగించుకుందాం. ఎందుకంటే అంత గొప్ప దేవుడండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అద్భుతకరమైనటువంటి విషయం. ఆయన ఒక మనిషికే ఈ విధంగా ప్రవచించమని ఒక శక్తినిచ్చాడు. ఆ విధంగా అతడు ప్రవచించాడు. దేవుడు ప్రవచించలేదు. యెహెజ్కేలే ప్రవచిస్తున్నాడు దేవుని ఎదుట. ఎంత అద్భుతం చూడండి. మన టీచర్ ఎదుట ఒక అమ్మాయిని, ఒక స్టూడెంట్‌ని నిలబెట్టి నువ్వు ఈ క్లాస్‌నంతా ఇదిగో టీచింగ్ చెయ్యి అని చెప్తే ఆ అమ్మాయి గాని, ఆ స్టూడెంట్ అబ్బాయి కానీ ఎంత భయపడిపోతారు. అమ్మో! టీచర్ ముందు నేను పాఠం చెప్పడం ఏంటి అని అనుకోమా? కానీ దేవుడు మనకిస్తున్నాడండి ఈ ధన్యత. ఇంత గొప్ప ధన్యత ప్రవచించమని ఇస్తున్నాడు. మరి ప్రవచించగలిగిన శక్తి మనకున్నప్పుడు తప్పకుండా అది వాడుకుందాం. దేవుడు మనల్ని వాడుకోవాలని ఆలోచిస్తుండగా మన జీవితంలో ఉన్న సమస్యలతో మాట్లాడి, మనకున్నటువంటి పరిస్థితులతో మాట్లాడి, మనకున్నటువంటి కష్టాలతో మాట్లాడి, వాటిని తొలగించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుణ్ణి ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. మనమందరం ఆ విధంగా తయారవ్వాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ఎల్లప్పుడూ కూడా మన పరిస్థితులను బట్టి ప్రవచిస్తూ మన జీవితంలోనికి జీవం కలిగేలాగా మనమే చూసుకోవాలి. దేవుని యొక్క ఆశతో, ఆశయంతో దేవుడు మనల్ని నడిపిస్తున్న ఈ నడుపుదలను బట్టి మనం ఆ విధంగా చేయగలము. దేవుడు ఇంత గొప్ప కృపనిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. మరి యెహెజ్కేలు ప్రవచనం ద్వారా జరిగినటువంటి ఆ గొప్ప సంగతిని బట్టి మా అందరికీ సంతోషం. మనకందరికీ సంతోషం. మరి ఆ ఇశ్రాయేలీయులకు ధైర్యం కలిగింది. ఆ ప్రవచనం ద్వారా దేవుడు చెప్పాడు, మీరందరూ భయపడవలసిన అవసరం లేదు, సంతోషంగా ఉండమని చెప్పాడాయన. అలాగే దేవుడు తప్పకుండా తన మాట నెరవేరుస్తానని చెప్పినప్పుడు వారందరూ కూడా ధైర్యంతో జీవించారు. దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను మనం కూడా పొందుకుందాం. దేవుడు మనకిచ్చిన ప్రవచన శక్తిని, వరమును మనం కూడా తప్పకుండా వాడుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. మన జీవితాలలో మనము దేవునికి మహిమకరంగా వాడబడినట్లుగా దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రము. ఈ ఉదయకాలంన మీరు మాకిచ్చిన కృపావర్తను బట్టి నీకు వందనములు. మా తండ్రి, నీవెంతో అద్భుతంగానైనా మానవ మాతృడైనటువంటి ప్రవక్త అయిన యెహెజ్కేలుకు ప్రవచించమని శక్తిని ఇచ్చావు. మా తండ్రి, ఆ విధమైనటువంటి శక్తిని మీరు మాకందరికీ కూడా ఇచ్చారు ప్రభా. మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో చెప్పాడు, మీరు మాట్లాడండి అని.
మరి కొండతో మాట్లాడమని చెప్పారు. మా ప్రభా తండ్రి, అనేక సమస్యలతో మేము మాట్లాడాలని మీరు చెప్తూ ఉన్నారు. ప్రభా, మేము అలా ప్రవచించినప్పుడు తప్పకుండా కార్యములు జరుగుతాయి. విశ్వాసంతో ప్రవచించాలి. విశ్వాసం లేకుండా మేమేం చేసినా ఏం జరగదు. అయితే ప్రభా, విశ్వాసంతో మేము ప్రవచించినప్పుడు తప్పకుండా జరుగుతుందని మేము నమ్ముతున్నాము తండ్రి. ఆ విధమైనటువంటి కృపను, ఆ విధమైనటువంటి వరమును మాకిచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి. అలాంటి గొప్ప కృపను మేము కలిగి, ఆ వరమును మేము చక్కగా ఉపయోగించుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, మేము నిన్ను నిత్యము నీతో సహవాసం కలిగి తండ్రి, ఇంకా అనేకమైన గొప్ప వరములు నీ నుండి పొందుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా జీవితాలలో మీరు చేస్తున్న అద్భుత కార్యములను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా మాకు తోడై ఉండండి తండ్రి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను అధికముగా దీవించండి తండ్రి. వారిని మీ కాపుదలలో భద్రంగా ఉంచి, వారు రాయిస్తున్నటువంటి పరీక్షలలో మీరు తోడుగా ఉండమని, చక్కగా వ్రాసి చక్కగా విజయం పొందుకోవడానికి, మంచి ఉత్తీర్ణతను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.